అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు. మేడం నమస్తే. నమస్తే అండి. అటు సీఎం గారు అయితే కావచ్చు, స్పీకర్ గారు అయితే కావచ్చు, డిప్యూటీ స్పీకర్ అయితే కావచ్చు, వీళ్ళందరూ కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి రండి రండి అని చెప్పనైతే అంటూ ఉన్నారు. ఆయనైతే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని చెప్పనైతే మాట్లాడుతున్నారు. నిజంగా కూటమి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా జగన్ అరెస్ట్ అని వింటున్నాము, ఇప్పుడేం డిస్క్వాలిఫై చేస్తాము అన్న మాటలైతే వింటున్నాము. ఏపీ రాజకీయాల్లో భవిష్యత్తులో ఏం జరగబోతుంది? ఏం జరగదండి. ఇలాగే రావడం మానేస్తే 60 రోజులైతే ఖచ్చితంగా డిస్క్వాలిఫై అవుతారు ఎవరు, జగన్మోహన్ రెడ్డి. అలా చేసినా నాకు ఇబ్బంది ఏమీ లేదని గతంలో కూడా ఆయన చెప్పున్నారు. ఇబ్బంది లేకపోతే మీరు ఎమ్మెల్యేగా రిజైన్ చేసేసి మళ్ళీ ఇప్పుడు పులివెందుల్లో నిలబడండి. ఈసారి పులివెందుల ప్రజలు ఏమి తీర్పిస్తారో తెలుస్తుంది. ఎందుకంటే మొన్న జెడ్పీటీసీ చూసాం కదా, డిపాజిట్ లేకుండా చేశారు. సో జగన్మోహన్ రెడ్డి కూడా డిపాజిట్ కోల్పోతాడు అప్పుడు. ఓకే, ఆ స్థితి తెచ్చుకోవద్దు, అందే ఉంది. అక్కడితో రాజకీయంగా సమాధి అయిపోయి ప్రశాంతంగా ఉండొచ్చు. అంటే మేడం గతంలో 2017లో ఇదే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారు. అప్పుడు సీఎంగా చంద్రబాబు గారే ఉన్నారు. 3 సంవత్సరాలు ప్రభుత్వం జరిగిన తర్వాత లాస్ట్ 2 years ఎలక్షన్స్ వస్తాయని అయితే పాదయాత్ర చేశారు. అప్పుడు కూడా ఇలాగ ఉన్నారు. ఈ డిస్క్వాలిఫై అనేది అప్పుడు కూడా చేసే అవకాశం ఉంది మరి. కానీ ఇదే సీఎం గారు అప్పుడు చేయలేదు, ఇప్పుడు చేస్తాం అని హింట్ ఇవ్వడానికి కారణం ఏంటంటారు? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చేయరు. ఇక్కడ నిర్ణయం తీసుకునేది స్పీకర్, డిప్యూటీ స్పీకర్. అంటే రూల్స్ ప్రకారం వెళ్తారు తప్ప రూల్ని అతిక్రమించి వెళ్ళరు కదండి. అయినా కూడా ఇప్పుడు నాకు మీరు అదేంటంటారు, ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను, ప్రతిపక్ష నేతగా నన్ను గుర్తించాలి, నాకు క్యాబినెట్ హోదా ఇవ్వాలి, నాకు బొగ్గ కారు ఉండాలి, ఏంటిది? అందుకే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, నీకు బుద్ధి జ్ఞానం లేదా, బుర్ర లేదా నీకు, నువ్వు రావాలనుకుంటే రా, ఎందుకంటే మేమేమి ఇవ్వమనలేదు కదా, ప్రజలు ఇవ్వలేదు మీకు 19 సీట్లు వచ్చి ఉంటే ప్రతిపక్ష నేత హోదా వచ్చి ఉండేది అని అన్నారు. దానికి సజ్జల గారు ఏదో ఒక వ్యాఖ్యానం చేశారు కదా, ఏమని, మీకు బుద్ధి ఉంటే మీరు ఇవ్వండి, ప్రతిపక్ష నేత ఇస్తే వస్తాడు. అసలు మీరు మాట్లాడటమే, మీరెవరు అసలు మాట్లాడటానికి? మీరు ఒక సలహాదారుగా ఉన్నారు, సరే. ఇప్పుడు మీకు ఇంకేదో పోస్ట్ ఇచ్చారు, ఏమి ఇచ్చినా మీరు పోయి జగన్మోహన్ రెడ్డి తరఫున ఎందుకు మాట్లాడతారు? జగన్మోహన్ రెడ్డికి నోరు లేదా? ఆయన చెప్పగలడు కదా, ఆయన అడగగలడు కదా, ఆయన తరఫున మీరు ఎందుకు మాట్లాడతారు? అందుకని అంటే ఇప్పుడు సజ్జలు అనేది ఏంటంటే, మీరు ఇస్తే వస్తారు, ఈ రెండు ఇవి తెగవు. వాళ్ళకి తెలుసు రాదని. అంటే ఇప్పుడు నేను రాలేను అని చెప్పుకోలేడు ఎవరు, జగన్మోహన్ రెడ్డి. నేను రాను అసెంబ్లీకి, ఏం చేసుకుంటారో చేసుకోండి అనే ధైర్యం ఉందా? లేదు. ఎందుకంటే పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన. ఒక ఎమ్మెల్యేగా ఉంటూ ప్రజల్ని తిరస్కరించినట్టేగా. ఇప్పుడు ప్రజలు మీకు ఇచ్చిన ఒక అధికారాన్ని మీరు వినియోగించుకోవట్లా, మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు, మీరు ఏం చేయాలి? యూ హ్యావ్ టు రిప్రజెంట్ పులివెందుల్లో ఉండే కష్ట సుఖాలు అక్కడ మాట్లాడాలి. మీరు గతంలో రాయలసీమకి నీళ్ళే ఇవ్వలేదు, ఒక 2 ట్యాంకులు నీళ్లు పోయించి ఒక గేటు పెట్టి తర్వాత పని అయ్యాక గేటు తీసేశారు మీరు. మళ్ళీ అదే విజువల్ తీసుకొచ్చి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హంద్రీనీవా నీళ్ళు ఇస్తే రాయలసీమకి అదే సీన్ వీళ్ళు వేసి చూపిస్తున్నారు వైసీపీ వాళ్ళు. కొంచెం చూసుకోండి, మీరు ఏదైనా ఒక పని చేసేటప్పుడు 1కి 2 సార్లు వెరిఫై చేసుకోండి. ఇప్పుడు సజ్జల గారి గురించి మాట్లాడారు కాబట్టి ఒక చిన్న మాట మేడం, సజ్జల భార్గవరెడ్డి పేరైతే కావచ్చు, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కుమారుడు పేరైతే కావచ్చు, ఇటు మిథున్ రెడ్డి గారు అయితే కావచ్చు, ఇలాగా వైసీపీలో 2వ తరంలో ఉన్నటువంటి ఈ నేతల యొక్క జీవితాలకి అంటే ఇవన్నీ కూడా ఒక ప్రశ్నార్థకంగానే మిగిలిపోతున్నాయి అన్న వార్తలు అయితే వస్తున్నాయి. దీంట్లో వాస్తవం ఎంత? కరెక్ట్. ఇప్పుడు వాళ్ళు పోనీ నాశనం అయిపోతే అయిపోయారు, వాళ్ళు అవినీతిలో కూరుకుపోయారు, కొడుకుల చేత తప్పులు చేయించారు కదండి. ఇప్పుడు అందరూ ఇంచుమించు మీరు చూసుకోండి. అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా ఉండి కొడుకును కంట్రోల్ చేయలేదు. క్విట్ ప్రోకో ద్వారా 43,500 కోట్లు వస్తే తండ్రిగా నోరు మూసుకున్నాడు ఆయన. ఆ రోజే జుట్టుపట్టి ఈడ్చి, వీడు నా కొడుకు కాదు, ఈ డబ్బులని రికవరీ చేయండి అని ప్రభుత్వాన్ని అడగగలిగాడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు? అంటే తండ్రి ప్రోత్సహించాడు కొడుకు అవినీతిని, చెడ్డ పనులని. ఆ పరంపర వైసీపీలో కొనసాగుతోంది. మీకు ఇప్పుడు కొడుకు తప్పు చేసినా తప్పులో కొంత భాగం తండ్రికి వెళ్తుంది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ రాజశేఖర్ రెడ్డి అసూలు బాసారు, సరే ఎలాగ పోయారు ఏంటి అనేది పక్కన పెడితే ఈ పాపాలన్నీ కూడా ఆయన కొట్టాయి కదా. అసలు ఏపీ చరిత్రలోనే ఇప్పటి వరకు
ఒక సోషల్ మీడియాకి ఒక చట్టం అనేది తీసుకురావాలి నియంత్రించేలాగా అనే ఒక సంచలనమైన నిర్ణయం అయితే గవర్నమెంట్ తీసుకోబోతుంది. మరి దీనికి సంబంధించి అసలు ఎక్స్పెక్ట్ చేశారా ఇది కూడా ఇలాంటివి చర్యలు తీసుకుంటారు అని చెప్పని? వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే. మనం 1 yearగా అడుగుతున్నాం. మనం ప్రతిపక్షాలు చెడుని ప్రొజెక్ట్ చేస్తున్నాయి, జరిగిన మంచిని వాళ్ళు భూతద్దంలో చెడ్డగా చూపిస్తున్నారు, ఈ సోషల్ మీడియాని కంట్రోల్ చేయండి, వాళ్ళ పేపర్ని ఛానల్ని కంట్రోల్ చేయండి అని మనం 1 yearగా నోరు కొట్టుకుంటున్నాం. అంటే గత వైసీపీ గవర్నమెంట్లో అయితే సోషల్ మీడియాలో ఏమైనా సరే అంటే వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా సరే ఏమన్నా కాంట్రవర్షియల్ కామెంట్స్ ఉన్నా మీమ్స్ ఉన్నా సరే వాళ్ళ మీద వెంటనే యాక్షన్ తీసుకున్నారు, కొంతవరకు వాళ్ళు కంట్రోల్ చేసే ప్రయత్నం చేసుకున్నారు. బట్ ఈ గవర్నమెంట్లో మనకి ఎటువంటి పనులైనా మీరు చెప్తున్నట్టు అసత్య ప్రచారాలు కావచ్చు ఏమైనా కావచ్చు అలాంటి వాళ్ళకంటే భయం పెట్టలేకపోతున్నారా? అలా కాదు, వాళ్ళు అప్పుడు చేసింది ఏంటంటే తప్పు చెయ్యని వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. ఓకే, తెలుగుదేశం అని తెలిస్తే చాలు నోటీసులు ఇచ్చేశారు. వాళ్ళు పాపం వాళ్ళు చేసిన తప్పే ఉండదు అక్కడ. మీకు రంగనాయకమ్మ గారి కేసు తీసుకోండి ఉదాహరణకి. ఆవిడ ఎవరో పెట్టిన పోస్ట్ని ఆవిడ ఫార్వర్డ్ చేస్తే ఆవిడ జీవితాన్ని నాశనం చేశారుగా. ఆవిడకి లైవ్లీహుడ్ లేకుండా చేశారు. ఆవిడని నిల్చోనివ్వలేదు, కూర్చోనివ్వలేదు, మాట్లాడితే తీసుకెళ్ళిపోవడం, మాట్లాడితే బెదిరించటం. ఇట్లాంటి నేపథ్యంలోనే ఈ చట్టం తీసుకురావడం అనేది కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే దే ఆర్ డూయింగ్ ఎ గుడ్ థింగ్ అన్నమాట. అంటే వాళ్ళు ఇప్పుడు అంటే ఒక ఏడాది అయినా కూడా లేట్ కింద లెక్క మనకి, అయినా కూడా ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసి ఒక చట్టం చేయాలని అనుకోవటం చాలా గొప్ప విషయం. అది ఎందుకంటే చాలా అవసరం ఇది. ఎందుకంటే రోజు రోజుకి వాళ్ళు పెట్టలేకపోతున్నారు, వాళ్ళ అబద్ధాలని వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. నిజంగా అక్కడ మంచి జరిగినా, నిజంగా అభివృద్ధి జరిగినా జరగలేదని చూపిస్తున్నారు. అప్పుడు దాన్ని ఖండించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళు 2019లో అది చేయలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు, జగన్మోహన్ రెడ్డి గెలిచారు. ఒక నారాసుర రక్త చరిత్ర అనేది ఒక ఫ్రంట్ పేజ్ యాడ్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు మొహం పెట్టి ఒక గొడ్డల్లోంచి రక్తం కారుతున్నట్టు పెట్టడం వల్ల ఒక పార్టీ ఓడిపోయింది. ఆ రోజు ఆయన చర్యలు తీసుకుని ఉంటే అసలు కథ ఇంత దూరం రాదు. కానీ కొన్ని ఉంటాయి, చారిత్రక తప్పిదాలు అనాలా లేకపోతే తెలియక జరుగుతాయా, లేకపోతే మనం చేసే పని కాదని వదిలేశారో మనకు తెలియదు. సో ఇప్పుడు అలాంటి తప్పు చేయకుండా రెక్టిఫై చేసుకుంటున్నాం. ఏది ఏమైనా ఇవాళ మీరు చెప్పినట్టుగా అనిల్ రెడ్డి పిఏ దొరికిన మద్యం కుంభకోణంలో వాళ్ళు పట్టుబడతారు. ఇప్పుడు దేవరాజుని పట్టుకున్నారే, వైఎస్ అనిల్ రెడ్డిని ఎలాగో అరెస్ట్ చేస్తారు, చేశాక ఆయన అంతిమ లబ్ధిదారుడు పేరు చెప్తాడా లేదు ఇంకా చాలామంది ఇందులో బయటకు వస్తారో చూడాలి. మరో పక్క మీరు అన్నట్టుగా ఈ చట్టం చేయటం వల్ల చాలా లాభమే ఉంటుంది. దీనివల్ల ముఖ్యంగా సాక్షి ఛానలు, సాక్షి పత్రిక నోర్లు మూసుకోవాల్సిన తరుణం ఆసన్నం అవుతుంది. మేడం, ఫైనల్గా చాలామంది మదిలో మెదులుతున్నటువంటి ఒక అంటే విశ్లేషకుల యొక్క ఒక మాటని నేను ఈరోజు మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. వైసీపీ ఎవరినైనా ప్రోత్సహిస్తే వాళ్ళు అధపాతాళానికి వెళ్తారు, లేదు వాళ్ళు ఎవరినైనా విమర్శిస్తే వాళ్ళు అమాంతం వాళ్ళు ప్రజల్లో ఒక వెలుగుతారు అని చెప్పనైతే అంటున్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా ఎవరిని చెప్తారు? అది నిజమా కాదు? బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు? చంద్రబాబు నాయుడు గారే. ఆయన అధపాతాళానికి తొక్కాలని చూశారు, ఆయన మీద నెగిటివ్ స్ప్రెడ్ చేశారు, ఆయన భార్యని మాటలతో హింసించారు. ఇంకెంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకెవడక్కర్లా. అలాంటి వ్యక్తిని ప్రజలు కావాలని కోరుకున్నారు. పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని ఎలా అన్నారు, మరి పవన్ కళ్యాణ్ రేజ్ అయ్యారు కదా. అదేవిధంగా లోకేష్ని ఎంత బాడీ షేమింగ్ చేశారు, ఎన్ని మాటలు అన్నారు, రెడ్ బుక్ అన్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం అన్నారు. ఈ ముగ్గురే చాలండి ఉదాహరణకి. మరి వీళ్ళు పొగిడితే అధపాతాలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరున్నారు? వాళ్ళు పొగడారు, మీకు అసలు ఆ సందేహం అక్కర్లా. అసలు వైసీపీలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి నోటి వెంట ఎప్పుడైనా మీరు ఒక్క పొగడత విన్నారా? నేనే గొప్పవాడిని, జగనే గొప్పవాడు అనేది ఆయన ఉవాచ. ఆ జగన్ని పొగుడుకున్నాడు కాబట్టి జగన్ అధపాతాళానికి వెళ్ళిపోయాడు, వీళ్ళని తిట్టాడు కాబట్టి వీళ్ళు రైజ్ అయ్యారు. అంతే బెస్ట్ ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.